మనకందరికీ బాగా తెలిసినటువంటి స్త్రీ. ఆమె పేరు బైబిల్లో లేదు, కానీ ఆమెకు ఒక క్యాప్షన్ ఇవ్వబడింది. ఆ క్యాప్షన్ ఏమిటంటే పాపాత్మురాలు అనేటువంటి క్యాప్షన్. చాలామందికి పేరు వెనకాల ఏవేవో ఉంటాయి, మనం మాట్లాడుకోకూడదు, కానీ చాలామందికి పేర్లు ఉన్నాయి. వారికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి కావచ్చు, వారు చేసిన పనులను బట్టి కావచ్చు. కాబట్టి పేరును బట్టి వారి వెనుకటి జీవితాన్ని అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. లూకా వ్రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి మనకు ఈ వృత్తాంతం కనిపిస్తుంది. ఈమె పేరేమిటో తెలియదు, ఆమె తల్లిదండ్రుల పేరేమిటో చెప్పబడలేదు, కానీ ఆమె జీవించిన జీవితాన్ని బట్టి ఆమెకు ఆనాటి సమాజం ఆమెను పాపాత్మురాలు అని పేరు పెట్టింది. సమాజం అంతా కూడా ఆమెను పాపాత్మురాలు అంటున్నారు. మరో వ్యక్తి కూడా మనకు కనిపిస్తాడు, సుంకరి అయినటువంటి జక్కయ్య. పాపి అయిన మనిషిని ఇంటికి వెళ్తున్నాడేంటి ఈయన అని ప్రజలు చెప్పుకున్నారు. సుంకరి అయినటువంటి జక్కయ్య, అతనుకున్నటువంటి పేరు మంచిదే, మంచి పేరు. జక్కయ్య అంటే పరిశుద్ధుడు అని అర్థం, మంచి పేరే ఉంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? పాపి అంటూ ఉన్నారు. ఇక్కడ ఈమె పేరును మర్చిపోయారు ప్రజలు, కానీ ఈమెకు ఒక పేరు పెట్టారు, ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని. అయితే క్రీస్తును ధరించిన తర్వాత జరిగినటువంటి మార్పులు ఏమిటో ఈ లేఖన భాగాల్లో మనము చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది. లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో మనం ఇది చూస్తాము. ఈ స్త్రీ తన జీవితమును గూర్చి పశ్చాత్తాపపడి ప్రభు పాదములను కడిగింది. అవును, మన స్థితిని గుర్తిస్తే దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. అప్పుడే తప్పక కన్నీళ్లు వస్తాయి. ఆమె చాలా దుఃఖపడిపోయింది ప్రభువుని చూడగానే. ప్రభు ముఖదర్శనము ఆమె జీవితాన్ని ప్రభావితం చేసింది. ప్రభువును చూడగానే ఆమె ఏమిటో ఆమె తెలుసుకోగలిగింది, ఆమెను ఆమె గుర్తించగలిగింది. ఆమె ఎంత ఘోర పాపియో ఆమెకు అర్థమయ్యింది. అందుచేత ఆయన పాదాల మీద పడి ఆమె కన్నీళ్లు కారుస్తుంది, ఏడుస్తుంది. దైవలేఖనం చెప్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది అని 2వ కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనము ఈ మాట చెబుతుంది. దైవ చిత్తానుసారంగా దుఃఖపడినట్లయితే రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. దుఃఖించండి, దుఃఖపడు వారు ధన్యులు అని వాక్యం చెబుతుంది. అనవసరమైన దుఃఖం వద్దు. పండక్కి చేరగొనలేదని ఎడవకండి, ఏమండి? పెళ్ళికి వెళ్ళాలి, నగలు లేవని ఎడవకండి. ఉన్న దానితోనే మనము సంతృప్తి పడాలి, సంతోషించాలి. ఉన్న దాంట్లోనే సంతృప్తి, సంతోషము కలిగి ఉండాలి. అంతేగాని లేని దాని కొరకు అరులు చాచవద్దు. దేవుని సన్నిధిలో మనము తప్పనిసరిగా దుఃఖించాలి. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? మన జీవితంలో కన్నీళ్లే శ్రేష్టమైనవి. కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? హృదయము నొప్పించబడితే, హృదయము గాయపరచబడితే, హృదయానికి బాధ కలిగితే మనకు కన్నీళ్ళు వస్తాయి, కళ్ళు చెమ్మగిలుతాయి. మన యొక్క స్పందన, హృదయ స్పందన ఎలా ఉంటుందో చూడండి. యేసుక్రీస్తు ప్రభువుని ఆమె చూడగానే ఆమె ఏడ్చేసింది, కన్నీళ్లు కార్చింది. దేవుని వాక్యము చెబుతుంది, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వాక్యంలో మీరు చూసినట్లయితే, 34వ కీర్తన 18వ వాక్యం, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. చాలండి, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆయన సమీపిస్తాడు, ఆయన దగ్గర అవుతాడు. ఆసన్నుడు ఆయన. ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో ప్రార్థిస్తారో, మొరుపెడతారో, పశ్చాత్తాపడతారో ఆయన సమీపిస్తాడు, వారికి దగ్గర అవుతాడు. పాపమును బట్టి కన్నీళ్లు కార్చినప్పుడు పాపిని ప్రభువు ప్రేమిస్తాడు. ప్రభువు ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని ప్రేమించి
ఆమెకు గౌరవం ఇచ్చాడు. దైవలేఖనం చెబుతుంది ప్రియులారా, లూకా సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో పాపమును బట్టి పశ్చాత్తాపడినటువంటి చిన్న కుమారుడిని మనం అక్కడ చూస్తాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకునుటకు నేను యోగ్యుడను కాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పశ్చాత్తాప హృదయంతో కన్నీళ్లతో తన తండ్రి దగ్గరికి వచ్చి, నేను పరలోక దేవునికి విరోధంగా పాపం చేశాను, నీ ఎదుట నిలవడానికి నేను యోగ్యుణ్ణి కాదు, నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి నాకు అర్హత లేదు అని తన పాపమును తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపమును ద్వేషిస్తాడు. ఆయన పాపం అంటే ఆయనకి అసహ్యం. ఇందాక మనము చదువుకున్నాం 59వ అధ్యాయంలో యెషయా గ్రంథము, రక్షింపనేరకినట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరకినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. విన్నారా? పాపిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యం అంటుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుడు మనలను ప్రేమించాడు. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు ప్రభు మన కొరకు మృతి పొందెను. ఆయన మరణం ఎందుకు? మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు. మన పాపములను తొలగించుటకు, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయటానికి ఆయన మృతి పొంది మనము తిరిగి బ్రతికించబడుటకు ఆయన తిరిగి లేచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనము గమనించినట్లయితే ప్రియులరా, ఈ స్త్రీ ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభు పాదములను ముద్దు పెట్టుకున్నది. యేసయ్య పాదములను ముద్దు పెట్టుకుంది. ఈ స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి నేను విజయవాడలో సువార్త మహోత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు నేను పాంప్లెట్ పంచడానికి నేను వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళానంటే గుణదర కొండ మీదకి వెళ్ళాను. పాంప్లెట్లు పంచుతూ ఉన్నాను. అక్కడ కొండ పైకి ఎక్కగానే ఒక సిలువ కనిపిస్తుంది. ఆ సిలువ మీద ఇనుముతో చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతున్నట్లు ఆకారము కనిపిస్తుంది. ఆ సిలువను ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఒక స్త్రీ మెట్లు ఎక్కుతూ పైకి ఎక్కుతూ అంటుంది, ఏమే పిల్ల, నేనెప్పుడు వచ్చినా సరే యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను అంటోంది. యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటుందంట అమ్మాయి. ఎప్పుడు వచ్చినా సరే ఆ సిలువ మెట్లెక్కి అక్కడ యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుని వస్తుందంట. అలాగ అర్థమైంది ఈమెకి, వాక్యం అలాగ అర్థమైంది ఈమెకి. మీరు గమనించండి ప్రియులారా, ఒక ఇనప ముక్కను ముద్దు పెట్టుకున్నంత మాత్రాన యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకున్నట్టు భ్రమపడుతుందామే. అది సరైనది కాదు. భ్రమపడకండి. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు ఒక విగ్రహాన్ని ముద్దు పెట్టుకుంటున్నావు. నువ్వు ప్రకృతి సంబంధివి. నిజంగా యేసయ్య నువ్వు ముద్దు పెట్టుకోలేదు. 2వ కీర్తనలో రాయబడింది, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన ముద్దు పెట్టుకోవాలి. ముద్దు ప్రేమను సూచిస్తుంది, గౌరవాన్ని సూచిస్తుంది. ఎవరైనా మనకు ఆత్మీయులు ఎదురుపడినప్పుడు వెంటనే కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాం. ముద్దు అనేటువంటిది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటిది. అది ప్రేమను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వ్యంగ్యంగా ఆలోచించకండి. వ్యంగ్యంగా ఆలోచించే వాళ్ళకి వ్యంగ్యంగానే అనిపిస్తుంది. ఎవరైనా కనిపించినప్పుడు వెంటనే వచ్చి కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటారు. అది పాశ్చాత్య దేశాల వాళ్ళు చేస్తారు. కానీ మన దేశానికి వచ్చేసరికి అదొక తప్పుగా కనిపిస్తుంది. మంచిదే. మన ఆత్మీయులు కనిపించినప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళని కౌగులించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ఈ యొక్క ఆఖరి వచనాల్లో చెప్తాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చెప్పుకొనడి.
మనము అవతల వారికి మన ప్రేమను ఎలాగో వ్యక్తపరుస్తాము, ఎలాగో గౌరవిస్తాము? మనం ఇంత ప్రేమ కలిగిన వారమని అవతల వారికి ఎలా తెలుస్తుంది? మనం చేసే క్రియలను బట్టే కదా. పవిత్రమైన ముద్దు. ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి, నిజమే. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువాన్ని ముద్దు పెట్టుకున్నాడు. సాంప్రదాయకమైన ముద్దు పెట్టుకున్నాడు. అప్పగించుటకు పెట్టినటువంటి ముద్దు. పౌలు గారిని సాగనంపేటప్పుడు చాలామంది ఆయన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు. అది వీడ్కోలు ముద్దు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పవిత్రమైన ముద్దు పెట్టుకొని అని వాక్యం అంటుంది. ముద్దును వ్యంగ్యంగా చూడకండి, ముద్దును అపవిత్రమైనదిగా చూడకండి, ముద్దును గౌరవించండి. చిన్నపిల్లలు కనిపెడతాం, మనం వెంటనే ఏం చేస్తాం? వారిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాం. ఎంత ప్రియమైనదిగా అనిపిస్తుంది. ప్రేమకు సూచన అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. యేసయ్య పాదాల దగ్గర చేరి కన్నీళ్లు కార్చి ముద్దు పెట్టుకునేటువంటి అనుభవము మనకున్నదా? పశ్చాత్తాపపడేటువంటి అనుభవం మనకు ఉన్నదా? మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనమేంటో మనము అర్థం చేసుకోకుండా ఉంటున్నామా? ఈ పాపాత్ములైనటువంటి స్త్రీ యేసయ్య పాదాలని ముద్దు పెట్టుకుంది. విషయం ఏమిటంటే, భోజనానికి పిలిచినటువంటి పరిసయ్యులలో ఒకడు సీమోన్ అని కూడా ఉంటుంది. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే, బయటే నిల్చుండి వారు పాదములకు నీళ్ళు ఇస్తారు. మనకు కూడా ఈ సాంప్రదాయం ఉంది. పాదాలు కడుక్కు నీళ్లు చల్లుకోకుండా లోపలికి రారంట. వాళ్ళ సాంప్రదాయాల్లో ఒకటి, నీళ్లు చల్లుకోకుండా, కొన్ని చోట్లయితే స్నానం చేయకుండా లోపలికి అడుగు పెట్టరు. అదొక సాంప్రదాయం వాళ్ళకి. అందుచేత యేసుక్రీస్తు ప్రభు వారు రావడము ఈ స్త్రీ చూచింది. అయితే ఈ పరిసయ్యుడు కూడా చూచాడు, కానీ తగినంత గౌరవం ఇవ్వలేదు. వారి సాంప్రదాయంలో ఉండేటువంటి ఆ సాంప్రదాయాన్ని అతడు పాటించలేదు. అది చూచింది ఈ స్త్రీ. అదే అని నేను చెప్పడానికి కాదు, కానీ ఆమె హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించడానికి ఆమె చేసినటువంటి కార్యం. ఆ పాదాలతోనే ఆయన లోపలికి వచ్చాడు. ఆహ్వానించకుండా ఎవరు లోపలికి రాకూడదు, కానీ ఆమె వచ్చేసింది. ఇంకొక విధంగా చెప్పాలంటే, స్త్రీలని కొంచెము తక్కువగానే చూస్తారు, పురుషులతో సమానంగా చూడరు. స్త్రీలను ఉంచేటువంటి ప్రదేశం వేరుగా ఉంటుంది, కానీ ఈమె పురుషుల మధ్యకు వచ్చేసింది. ఆ సమాజంలో ఉన్నటువంటి కొన్ని కట్టుబాట్లను మనం చూస్తాం, కానీ ఆమె ధైర్యం చేసుకుంది. ఆమె చాలా ధైర్యంతో యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది, పాదములను తడిపింది, ముద్దు పెట్టుకుంది. ఇది సాధారణమైనటువంటి విషయం అయితే కాదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కార్యమే. వెంటనే వాళ్ళందరూ అలర్ట్ అవ్వాలి. వాళ్ళందరూ బయటికి ఆమెను ఈడ్చుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కానీ అందరూ కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ భోజనానికి పిలిచినటువంటి సీమోను మాత్రం ఆమెను గమనిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని కూడా గమనిస్తూ ఉన్నాడు. మనసులో అతడు మరో విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. బైబిల్లో మనకు ఈ మాటలు కనిపిస్తాయి. ఈమె ఎవరో ఆయనకి తెలుసుండాలే. నిజంగా ఈయన ప్రవక్త అయితే, నిజంగా ఈయన దేవుని కుమారుడైతే, ఆయనను తాకిందెవరో తెలుసుకోలేడు ఆయన. ఒక అపవిత్రురాలు, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయనను తాకితే ఆమెను గద్దించలేదే, ఆమెను మందలించలేదే అని లోపల మదన పడిపోతూ ఉన్నాడు ఆహ్వానించినటువంటి సిమోను. ఆమె పట్ల అతనికి హేయభావం ఉంది. ఆ రోజుల్లో ఆమెను ప్రజలు ఆ పేరు పెట్టేశారు, ఈమె పాపాత్మురాలు అని. అందుచేత ఆమెకున్నటువంటి పాపమును బట్టి, ఆమె చేస్తున్నటువంటి పాపమును బట్టి ఆమెకు ఏ విధమైనటువంటి గౌరవాన్ని వారు ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు పాదాలని ఆమె కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. తల వెంట్రుకలు ఘనతకు సూచన. తల వెంట్రుకలు ఘనమైనటువంటివి.
స్త్రీలకు తల పెంచుకునుట అది ఘనము అని వాక్యం చెబుతుంది. అవును కదా? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడతాడు, స్త్రీలు తల పెంచుకునుట గౌరవం, ఘనము. నా తల వెంట్రుకలతోనైనా నీ యొక్క పాదములను నేను తుడుస్తాను, నా తల వెంట్రుకలతో. విలువైనటువంటి ఘనతకు సాదృశ్యము. ఈ లోకంలో పాప జీవితం నుండి రక్షించేటువంటి వాడు ఆయనే. పాపము నుండి, శాపము నుండి రక్షించేవాడు యేసే అని గ్రహించి క్రీస్తు ప్రభు ఉన్నటువంటి ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చింది. ధైర్యంతో లోపలికి వచ్చింది. క్రీస్తు పాదముల యొద్ద నిలబడింది. ఆయన సన్నిధిలో గడగడ వణుకుచు క్రీస్తును ఆశ్రయించగా ఆమె పాపపు స్వభావం, అపవిత్రత అదంతా కూడా ఆయన పాదముల యొద్ద పెట్టింది. ప్రభువా, నేను పాపిని, నేను దోషిని, నేను దౌర్భాగ్యురాల్ని ప్రభువా అని పిలవడానికి కూడా నాకు యోగ్యత లేదు నాయన. దయతో నన్ను కనికరించండి, నన్ను క్షమించండి, నా పాప స్థితిని నేను ఒప్పుకుంటున్నాను అని ప్రభువు దగ్గర ఏడ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదెంతో ధన్యకరమైనటువంటి సమయం అది. క్రీస్తు పాదముల చెంత చేరితే నీ జీవితము ధన్యతరం అవుతుంది. ఆయన పాదముల దగ్గర కన్నీళ్లు కార్చాలి. మనం కార్చే ప్రతి కన్నీళ్లు బుడ్డిలో దాచబడినవి అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రియులరా, దావీదు అంటాడు, నీ కవిలలో దాచితివి అని. మన కన్నీళ్లు వృధా కావు. అనవసరంగా ఏడవకండి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మోసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఆయన చాలా కష్టపడుతున్నారు. ఆయన కష్టాన్ని చూచి, ఆయన శ్రమను చూచి, ఆయన బాధను చూచి యెరూషలేములో ఉన్నటువంటి ఆయన వెంబడించినటువంటి స్త్రీలందరూ గొల్లున ఏడు చేస్తున్నారు. అయ్యో, నీకే రావాలా ఈ కష్టం, నీకే రావాలా ఈ బాధ, నీకే రావాలా నాయనా అంటూ ఏడుస్తూ ఉన్నారు. లెంటు దినాల్లో చాలామంది ఏడుస్తారు. నీకేంటి ప్రభు ఈ శ్రమలు, నీకేంటి నాయన ఈ కష్టాలని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో వాళ్ళకే తెలియదు. ప్రియులరా, నీ గురించే కదా ఆయన కష్టపడింది, నీ గురించే కదా ఆయన శ్రమ పడింది. నీవు ఏడుస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను అలా నిలబెట్టి నిశ్చేష్టుడైపోయాడు. వాళ్ళ వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా, అసలు ఏడవకండి నా కోసం. మీరు ఏడవాల్సిన పని లేదు. నా కోసం మీరు ఏడవలసిన పని లేదు. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసము ఏడవండి. ఇర్మియా ప్రవక్త అంటాడు విలాపవాక్యముల గ్రంథంలో, నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. రేయి మొదటి జామున లేచి ఆయన పాదముల దగ్గర చేరి ప్రార్థించాలి. మనందరం కూడా చేయాల్సిన పని ఇది. మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన బంధువుల కోసం ఉదయాన్నే లేచి ప్రార్థిస్తున్నారా? ప్రార్థన మనల్ని పవిత్రపరుస్తుంది. ప్రార్థన మనల్ని పరిశుద్ధుల్ని చేస్తుంది. ప్రార్థన మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన పైకి వెళ్తుంది, కృప కిందికి వస్తుంది. ప్రార్థన పైకి పంపితే దేవుడు కృపను కిందికి పంపిస్తాడు. ఆయన కృపతో మనం నింపబడతాం. ఆయన కనికరంతో కదిలించబడతాడు. ఆయన హృదయం ద్రవిస్తుంది. ఆయన హృదయం జాలితో నిండిపోతుంది. ఆయన మనల్ని తన ప్రేమతో తన హక్కును చేర్చుకుంటాడు. మనకున్నటువంటి కల్మషాన్ని, మనకున్నటువంటి ప్రతి శాపాన్ని ఆయన తీసివేస్తాడు. మనం ఉన్నటువంటి పాపస్థితిని నిర్మోహమాటంగా, నిర్భయంగా ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. చాలామంది ఒప్పుకోవాలి ఆయన దగ్గర. మీరు ఎవరి దగ్గర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని దగ్గర మాత్రమే ఒప్పుకోండి. పక్కోళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. పక్కోళ్ళకి చెప్పాలి అంటే ఏంటి? పక్కోళ్ళ విషయంలో చేసినటువంటి అపరాధాలని వాళ్ళకి చెప్పి క్షమాపణ కోరాలి. మనం చేసిన తప్పులు ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఆయన మాత్రమే క్షమించగలడు. ఆయన దగ్గర మాత్రమే క్షమాపణ దొరుకును అని వాక్యం అంటుంది. దేవుని యొక్క పిలుపు మీరు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోస్తుంచున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పిలుపు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన పిలుస్తున్నాడు. ఆయన మనల్ని అందరినీ కూడా పిలుస్తున్నాడు. లోకంలో ఉన్న వారందరినీ కూడా పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీకు విశ్రాంతి లేదు. మీకు భారము, మీకు బరువు, మీకు చింత, మీకు బాధ, మీకు వేదన, మీకు కన్నీరు, మీ పాప భారం మొయ్యలేకపోతున్నారు. దాన్ని తొలగించి నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. నీ బాధ, నీ కన్నీరు, నీ వేదన, నీ చింత ఆయన మీద వేస్తే ఆయన భరిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. అందుకని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నారు ఆయన. మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. యాకోబు అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం దేవుని దగ్గరికి వెళితేనే ఆయన మన పక్షంగా ఉంటాడు, మన దగ్గరికి వస్తాడు ఆయన. మనం వెళ్ళకపోతే ఆయన రాలేడు. మన పిలుపు అవసరం, మన ఆహ్వానం అవసరం, మన అనుమతి అవసరం. మనము ఇష్టపూర్వకంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ పాపాత్మరైనటువంటి స్త్రీ ఇష్టపూర్వకంగా వెళ్ళింది. ప్రభువుని చూడగానే ఆమె ఏమిటో తెలిసింది ఆమెకి. ఆయన ముఖము అంత ప్రకాశించిందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, తాను ఎలా ఉందో పరిశీలించుకుంది. తన జీవితాన్ని పరీక్షించుకుంది. ప్రభు పాదాల దగ్గర పడి ఒప్పుకుంది. ఆయనకు తన జీవితాన్ని అంతటినీ కూడా సమర్పించుకుంది. నీవే నాకు ఆధారం, నీవే నన్ను బాగు చేయండి ప్రభు. ఇదిగో నా హృదయం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. అందుకని రోమా 12వ అధ్యాయంలో మనం చూస్తాం, సజీవ యాగంగా మీ దేవునికి సమర్పించుకునుడని. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనసు మారాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు రూపాంతరము చెందాలి. రూపాంతరపు అనుభవం. మీరు ఎప్పుడైనా సరే గొంగళి పురుగుని చూసారా? గొంగళి పురుగు అది తిని 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 ఒకచోట గూడు కట్టేసుకుంటుంది. గూడు కట్టేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని దశను మార్చుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత అది మరలా ఆ గుడ్డులోంచి బయటకు వస్తుంది. ఒక శ్రేష్టమైన సీతాకోక చిలుక. దాని రూపం మారిపోతుంది. దానికి రెక్కలు వస్తాయి. అది చక్కగా అలంకరించబడి ఉంటుంది. పెయింటింగ్ లాగా కనబడుతుంది. మనం చూస్తే దాన్ని చక్కగా తయారు చేసినట్లే కనబడుతుంది. అది గొంగళి పురుగుగా ఉండినప్పుడైతే మనం అసహించుకుంటాం. అది దాని యొక్క ముళ్ళు గుచ్చుకుంటే మంట పుడతాయి, దురదలు వస్తాయి, అసహ్యకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది రూపాంతరం చెందుతుందో, మార్పు చెందుతుందో, సీతాకోక చిలుకగా మారుతుందో కదా, దాన్ని ఏమంటారు? లార్వా ప్యూపా దశ అంటారు కదా. ఇలాగా అది మార్పు చెందింది. మీరు మార్పు చెంది, దేవుని వాక్యం అంటుంది, మీరు మార్పు చెందాలి. మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యానికి వారసులు కారు. తన యొక్క జీవితాన్ని హృదయపూర్వకంగా ఆయన దగ్గర ఆయన ముందు పెడుతుంది. ఇందులో ఏమీ కూడా అరమరిక అనేటువంటిది లేదు, వేషధారణ అనేటువంటిది లేదు. ఆ స్త్రీ తన జీవితాన్ని ప్రభువు దగ్గర పెట్టింది. ఆ తర్వాత ఆమె చేసిన పని ఏమిటంటే ఆయన్ని ముద్దు పెట్టుకుంది. ముద్దు ప్రేమను సూచిస్తుంది. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనం ఎవరినైనా ఇష్టపడినట్లయితే, ప్రేమించినట్లయితే ప్రాణం పెట్టడానికి కూడా మనం వెనుకాడం. ఏదైనా చేసేస్తాం మనం.
కదా. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను పొందుకోవడానికి మనము ఆయనను ప్రేమించాలి. ఆ స్త్రీ ఆయనను ప్రేమించింది. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఎలాంటిదో తెలుసా? తన ప్రాణమును సంఘము కొరకు, దేవుని ప్రజల కొరకు తన ప్రాణమును ధారపోశాడు. తన ప్రాణమును పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఆ ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమను మనము అందిపుచ్చుకోవాలి, స్వీకరించాలి. ఆ ప్రేమను ఆమె అనుభవించింది. క్రీస్తు ప్రేమను ఆమెలోనికి వెళ్ళింది. ఆమె ప్రేమతో నిండిపోయింది. ప్రభువుని ఆ ప్రేమతోనే ప్రేమించింది. ఈ స్త్రీ తన అంతరంగంలో ఉన్నటువంటి వేదనను తన క్రియల ద్వారా చూపగలిగింది. మరి నేటి క్రైస్తవ్యంలో ముఖస్థుతి, పెదవుల భక్తి ఎక్కువైపోతుంది కనుక హృదయం అంతరంగం నుండి వచ్చేటువంటి భక్తిని దేవుడు కోరుతూ ఉన్నాడు. మీ హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు దేవుడు. ముఖస్థుతి అనేటువంటిది పైన భక్తి. ముఖస్థుతి అనేటువంటి దేవునికి ఇష్టమైంది కాదు. హృదయపూర్వకంగానే మనం ఆరాధించాలి. హృదయపూర్వకంగానే మనం హృదయపూర్వకంగా దేవునికి కానుకలు ఇవ్వాలి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. హృదయపూర్వకంగా దేవునికి మనము సమర్పించబడాలి. హృదయపూర్వకంగా దేవుని కొరకు మనం పనిచేయాలి. హృదయపూర్వకంగా కొరకు అనేక మందిని సంపాదించాలి. ఆమె ఏం చేసింది తెలుసా? క్రీస్తు ప్రభుని విస్తారంగా ఆరాధించింది, ప్రేమించింది, గౌరవించింది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె ఆఖరిగా మీరు చూసినట్లయితే ఒక ఉపమానం ప్రభువారు చెప్పారు. ఆ ఉపమానంలో ఆ సీమోనికి బుద్ధి చెబుతూ చెప్పినటువంటి మాటలు మీరు గమనించండి ప్రియులారా. ఆ ఉపమానం చెప్పినప్పుడు దానికి జవాబు చెప్పమని ఆ సీమోనుతో మాట్లాడినప్పుడు సీమోను చెప్పిన మాట 43వ వచనం. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా ఆలోచించితవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని నీవు చూచుచున్నావే, నేను నీ ఇంటికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడినవి అని ఆమెతో అనెను. ప్రియులారా, 50వ వచనం కూడా మనం చదువుదాం. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి ఆ స్త్రీ ఆశీర్వాదం పొందింది. హృదయపూర్వకంగా ప్రభువు ఆమెను క్షమించారు. నీ పాపములు క్షమించబడ్డాయి. చూస్తున్న వాళ్ళందరికీ కూడా విచిత్రంగా ఉంది, హేళనగా ఉంది, అవమానకరంగా ఉంది. ఆహ్వానించినటువంటి సీమోను యేసుక్రీస్తు ప్రభువుని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. యేసు ఎవరో అనేటువంటిది కూడా గుర్తించలేకపోయాడు. యేసయ్యను మా ఇంటికి పిలిస్తే నాకు ఎంతో గౌరవం వస్తుంది, నన్ను ప్రజలందరూ గుర్తిస్తారు అని గుర్తింపు కోసము సీమోను యేసయ్యను భోజనానికి పిలుచుంటాడు. అవునా కదా చెప్పండి? యేసయ్యకు భోజనం పెడితే యేసయ్య ఒక్కడే రారు, యేసయ్యతో పాటు శిష్యులు వస్తారు, యేసయ్యతో పాటు యేసయ్యను వెంబడించే వారు కూడా వస్తారు. వారందరికీ భోజన ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఫలానా సీమోను గారు భోజనాలు పెట్టారు మాకు అని అందరికీ స్ప్రెడ్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది. అప్పుడు సీమోను గణపరచబడతాడు, హెచ్చించబడతాడు, గొప్ప చేయబడతాడు. గొప్ప కోసమే యేసయ్యను భోజనానికి పిలిచాడా? అవును. ఆయన్ని గౌరవించలేదు, ఆయనకు మర్యాద ఇవ్వలేదు, ఆయన పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. దుమ్ముకాళ్ళతోనే లోపలికి వచ్చేసాడు. ఆయనకు అత్తరు పూయలేదు.
ఇజ్రాయిల్ సాంప్రదాయాల్లో అదొకటి, లోపలికి ప్రవేశించే ముందు అత్తరు చల్లుతారు కదా. మనకి కొంతమంది వివాహ కార్యక్రమాల్లో కానీ కొన్ని కార్యక్రమాల్లోని ముందు ఇద్దరు అటు ఇటు ద్వారం దగ్గర అటు ఇటు ఉండి ఏం చేస్తారు, అత్తరు అలా అలా స్ప్రే చేస్తారు. అది గౌరవ సూచన. కాబట్టి ఆ సీమోను ఆ కార్యాల్లో ఏది కూడా చేయలేదు. నువ్వేది చేయలేదు సీమోను. యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని భోజనానికి పిలిచినందుకు మెచ్చుకోలేదు, కానీ అతని తప్పుల్ని ఎత్తి చూపించాడు. అవును, యేసయ్య మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా మనం ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకోవాలి, గుర్తించాలి. ఆమె యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లు కార్చింది, క్షమించమని అడిగింది, హృదయంతో అడిగింది. ప్రియులరా, బయటికి చిప్పు ఉండదు కదా, ఎవరు కూడా వినుండరు కదా, ఎవరికి తెలిసి ఉండదు కదా. మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో అన్నా కదా, అన్నా దేవుని సన్నిధి సిలువ చర్చికి వెళ్ళింది. సిలువ మందిరానికి ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళి ఉదయాన్నే తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళి మోకరించి ఏడుస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది, పశ్చాత్తాపపడుతుంది, పెదాలు మెదుపుతుంది, కానీ బయటికి మాత్రం స్వరం వినపడటం లేదు. దైవజనుడు చూచాడు, ఏలి దైవజనుడు ఆమెను చూచి, ఏమమ్మా పొద్దున్నే తాగొచ్చేసావా నువ్వు, పొద్దున్నే తాగావా నువ్వు అని ఏలి అడిగాడు ఆమెను. అయ్యా, నేను తాగి తోలటం కాదు, నేను తాగి ఈ విధంగా ప్రవర్తించటం లేదు, నా హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తా ఉన్నాను అని చెప్పేసి ఆమె ఆ యొక్క దైవజనుడితో మాట్లాడుతోంది. దైవజనుడైనా అపార్థం చేసుకోవచ్చు కదా. ఆమెను అపార్థం చేసుకున్నాడా లేదా? ఆయన అపార్థం చేసుకున్నాడు, కానీ ఆమె మాత్రము దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. ప్రియులరా, ప్రతిఫలం పొందుకుంది. దయచేసి అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి.